వీటెన్ న్యూస్ కలిదిండి అసిస్టెంట్ ప్రాజెక్ట్ మేనేజర్ బత్తిన వెంకట సత్యనారాయణ మీడియాతో మాట్లాడుతూ కలిదిండి డిఆర్డీఏ వెలుగు ప్రాజెక్టు నందు పనిచేయడం జరుగుతుందని, కలిదిండి మండలంలో 23 పంచాయతీలు ఉన్నాయని, దీనిలో 44 గ్రామ సంఘాలు, 1684 గ్రూపులు ఉన్నాయని, 17,244 సభ్యులు ఉన్నారని, ఈ ఆర్థిక సంవత్సరంలో ఏ నెలలో ఎంత అప్పు కావాలనేది వీరు ముందుగానే ఆన్లైన్ ద్వారా ఎంసీపీలు చేసుకున్నట్లయితే ఆ ప్రకారం బ్యాంకుల వారు ఆ నెలలో ఆ అమౌంట్ ఇవ్వడానికి సిద్ధంగా ఉంటారని, కాబట్టి ప్రభుత్వం ఈ విధంగా సభ్యురాలికి అవసరాన్ని బట్టి అమౌంట్ ఎంత కావాలనేది దాని మీద లిస్టు రాయించి తొలిసారిగా ఈ విధానాన్ని ప్రభుత్వం ప్రవేశపెట్టిందని, శ్రీనిధి రుణాలు కానీ ఉన్నతి రుణాలు కానీ MCP2 క్రింద చేసుకోవచ్చని, అవి కూడా ఏ నెలలో కావాలి, ఎంత కావాలి అనేది ఆన్లైన్లో చేసుకుంటే గ్రూపుల సభ్యులకు రుణాలు అందజేయడం జరుగుతుందని, దీని వలన ఆర్థికంగా అభివృద్ధి చెందడానికి అవకాశం ఉంటుందని, అలాగే మండల సమైక్యలో సామాజిక పెట్టుబడి నిధి 65 లక్షలు ప్రభుత్వం నుంచి గతంలో వచ్చి ఉన్నదని, దీనిని గ్రామ సంఘాలకు ఇవ్వడం జరుగుతుందని, అలాగే ఎస్సీలకు ఉన్నత రుణాలు ఇవ్వడం జరుగుతుందని, దీని వలన ఆర్థికంగా అభివృద్ధి చెందుతారని, గత ప్రభుత్వం టార్గెట్ 62,56 లక్షలని 68,56 లక్షలు అచీవ్మెంట్ అయ్యాయని, అనుకున్న దానికంటే ఎక్కువ అచీవ్మెంట్ జరిగిందని ఆయన అన్నారు. ఈ సంవత్సరంలో సభ్యులకు ఆన్లైన్ ఎంసీపీ ద్వారా 567 గ్రూపులకు గాను 74,68 లక్షలు రావడం జరిగిందని, ఈ వచ్చిన అమౌంట్ గ్రూపు సభ్యులకు అందజేసి వారి ఆర్థిక అభివృద్ధికి కృషి చేస్తున్నామని ఆయన అన్నారు. ఎంసీపీలోనే శ్రీనిధి రుణాలు కానీ ఉన్నతి రుణాలు కానీ MCP2 కింద చేసుకోవచ్చు. అవి కూడా ఏ నెలలో కావాలి, ఎంత కావాలనేది ఆన్లైన్లో చేసుకుంటే ఆ విధంగా గ్రూపుల వారికి, గ్రూప్ సభ్యులకి రుణాలు సకాలంలో అందజేయడం జరుగుద్ది. దాని ద్వారా వారు ఆర్థికంగా అభివృద్ధి చెందడానికి అవకాశం ఉంటుంది. రెండవది వచ్చి మండల సమైక్యలో CEF సామాజిక పెట్టుబడి నిధి 65 లక్షలు ప్రభుత్వం నుంచి గతంలో వచ్చున్నది. దాన్ని గ్రామ సంఘాలకి ఇవ్వడం జరుగుతుంది. అది కూడా CEFను కూడా ఈ ఆన్లైన్ MCPలో రాసుకున్నట్టయితే అవి కూడా మండల సమైక్య నిధుల నుంచి రుణాలు ఇచ్చి మళ్ళీ తిరిగి సకాలంలో కట్టించుకునే ఏర్పాటు జరుగుతుంది. అది తర్వాత వచ్చి ఉన్నతి రుణాలు కూడా SC లబ్ధిదారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఉన్నతి అమౌంట్ కూడా ఇవ్వడం జరుగుద్ది. వడ్డీ లేకోకుండా ఉన్నతి రుణాలు ఇవ్వడం జరుగుతుంది. ఇంకా ఉమెన్ లెడ్ ప్రోగ్రామ్స్ ఉమెన్ లెడ్ నుంచి సభ్యులకి వ్యక్తిగతంగా 1,00,000 నుంచి 30 లక్షల వరకు కూడా రుణాలు తీసుకునే అవకాశం ఉంది. సబ్సిడీ మీద 35% సబ్సిడీ మీద PMM EGP కింద కూడా రుణాలు ఇప్పించడం జరుగుతుంది గ్రూప్ సభ్యులకి వ్యక్తిగతంగా. దాని ద్వారా కూడా లబ్ధిదారులు ఆర్థికంగా బలోపేతం కావడానికి అవకాశం ఉంటుంది. ఈ రుణాలన్నీ కూడా పిల్లలు చదువుల నిమిత్తం కానీ, ఇంటి నిర్మాణానికి కానీ, వ్యక్తిగత వ్యాపారాలు చేసుకుని అభివృద్ధి చెందడానికి అవకాశం ఉంటుంది. వాళ్ళ పిల్లల్ని బాగా చదివించుకుని రాబోయే తరంలో అందరూ కూడా పనులు కలుగకుండా మండలంలో డ్వాక్రా గ్రూప్ కుటుంబాల అభివృద్ధికి మా వంతు పాత్ర పోషిస్తామని తెలియజేస్తున్నాం. డిపార్ట్మెంట్ పనులతో కాకుండా ఇతర డిపార్ట్మెంట్లు హౌసింగ్, హెల్త్, అగ్రికల్చరు, NRGS ఇలాగా మిగతా డిపార్ట్మెంట్లతో కలిసి కోఆర్డినేషన్తో కన్వర్జెన్సీ మీటింగ్లకి అటెండ్ అవ్వడం, కన్వర్జెన్సీలో పనులు ఆయా డిపార్ట్మెంట్లలో మా పాత్ర, మా డ్వాక్రా గ్రూప్లో సభ్యుల చేయవలసిన పనులు ఉంటే మేము ఆ డిపార్ట్మెంట్లకి ద్వారా చేసి ప్రభుత్వం ప్రవేశపెట్టే కార్యక్రమాల్లో భాగస్వాములై అభివృద్ధి జరిగే విధంగా మేము మా డ్వాక్రా గ్రూప్ సభ్యులు చేయడం జరుగుతుంది. ఇది అన్ని విధాలుగా మంచి కార్యక్రమాలు జరుగుతున్నాయి. ప్రభుత్వం ప్రవేశపెట్టే అన్ని కార్యక్రమాల్లోనూ మా వంతు పాత్ర పోషిస్తూ ఆర్థికంగా ముందుకెళ్ళడానికి మేము పనిచేస్తున్నాం. అలాగే మా ప్రాజెక్ట్ పనులన్నీ కూడా ఏం చేయాలి అనేది ఎప్పటికప్పుడు మా ప్రాజెక్ట్ డైరెక్టర్ గారు, మా ఏరియా కోఆర్డినేటర్ భూషణం గారు మాకు ఎప్పటికప్పుడు చెప్పడం జరుగుతుంది. వారి పర్యవేక్షణలో మేము ప్రతిరోజు నేను, CCలు, EOAలు
ఈ మండలంలో 44 ఉన్నారు. ఈ గ్రూపులన్నీ కూడా ఈ 1684 గ్రూపులు కూడా వాళ్ళు చూడటం జరుగుతుంది. ఈవోలు 44 ఈవోల్లోనూ 44 మంది కీపర్లు ఈవోఏలుగా వెలుగు మిత్రాలు అన్న ఈవోఏలు అన్న వాళ్ళే. ఈ పనులన్నీ కూడా సకాలంలో మేము వాళ్ళకి చెప్పడం జరుగుతుంది. వాళ్ళ ద్వారా ఈ చేయడం జరుగుతుంది. అలాగే గ్రామాల్లో ఏదైనా చిన్న చిన్న గ్రూపుల్లో సమస్యలు వస్తే ఆ గ్రూప్ మీటింగ్లు పెట్టి ఆ సమస్యలని పరిష్కరించడం జరుగుతుంది. ఎక్కడా కూడా అవకతవకలు జరగడం అనేది కల్దిండి మండలంలో లేదు. ఏదైనా చిన్న చిన్న సమస్యలు వస్తే మేము మీటింగ్లు పెట్టి ఆ సమస్యలని పరిష్కరించడం జరుగుతుంది. ఈ విధంగా కల్దిండి మండలంలో ఈ సెర్ప్ వెలుగు కార్యక్రమాలన్నీ కూడా ముందుకి తీసుకెళ్తున్నాం. ఈ తీసుకెళ్లే దానిలో మా సీసీలు మరియు ఈఓఏలు వాళ్ళు సక్రమంగా మంచిగా పనిచేసి మండలాన్ని జిల్లాలోనే టాప్ 10లో పెడుతున్నారు. అన్ని కార్యక్రమాల్లోనూ అందరికీ ఈ కార్యక్రమం తరఫున మా ఈఓఏలందరికీ సీసీలకి ధన్యవాదాలు తెలుపుతున్నాను. అలాగే మాకు పర్యవేక్షణ చేసి గైడ్లైన్స్ ఇస్తున్న పీడీ గారికి మరియు ఏరియా కోఆర్డినేటర్ గారికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. అలాగే మన పిల్లల ఆర్థిక అభివృద్ధికి ఈ రుణాలు తోడ్పడుతున్నాయి. తర్వాత వచ్చి హౌసింగ్ రుణాలు కూడా గతంలో 35,000 చొప్పున హౌసింగ్ లబ్ధిదారులు కూడా ఈ మండలంలో ఇవ్వడం జరిగింది. దాని ద్వారా కూడా కొంతమంది ఇల్లు ప్రభుత్వం ద్వారా ఇచ్చిన స్థలాల్లో ఇల్లు కట్టుకోవడం జరిగింది. 26 సంవత్సరంలో సభ్యులకి ఆన్లైన్ ఎంసీబీ ద్వారా 567 గ్రూపులకి గాను 74,68,00,000 రూపాయలు రావడం జరిగింది. ఈ వచ్చిన అమౌంట్ని ఈ ఆర్థిక సంవత్సరంలో మార్చి వరకు గ్రూప్ సభ్యులకి అందజేసి వారి కుటుంబాల అభివృద్ధికి తోడ్పడడం జరుగుతుంది. ఈ విధంగా మండల కార్యక్రమాలన్నీ కూడా మేము ముందు వరుసలో ఉంటూ పేద ప్రజలకి సహకారం అందిస్తున్నాం. ఈ విధంగా మాకు సహకరించినప్పుడు V10 న్యూస్ వారికి మరియు సిబ్బందికి మా కల్దిండి మండల మహిళా సమాఖ్య తరఫున ధన్యవాదాలు తెలుపుతున్నాను.